बिल्कुल उस स्थिति में रहने की जो टाइम है तो आके पहुंचा है। तो आप सभी जो चाहते हैं लाइट हाउस माइट हाउस बन के रहना, तो लाइट हाउस माइट हाउस क्या है, అవ్యక్త మురళి उसकी అందులో जो లైట్ హౌస్ स्थिति और మైట్ హౌస్ स्वरूप क्या होती है, అయ్యేటువంటి విధానం గురించి అంబికా उसका గారు विधि क्या और వివరిస్తూ बने ఉన్నారు. कैसे. లైట్ హౌస్ అంటేనే అందులో ప్రకాశం. ఆ ప్రకాశం ఎప్పటికీ కూడా తక్కువ కాదు. ప్రకాశం ఎప్పుడూ కూడా తక్కువ కాదు. అలా ప్రకాశం అంధకారం కూడా కాదు. లైట్ హౌస్ అంటే అది అర్థం అని చెప్తూ ఉన్నారు. లైట్ హౌస్ అంటే దూరంగా ఉండేటువంటి వాళ్ళకి కూడా మార్గం చూపిస్తుంది లైట్ హౌస్. అలానే మనకి జ్ఞాన మార్గంలో కూడా వేరే వాళ్ళకి మనం మార్గం చూపించాలి అంటే మొట్టమొదలు నా మార్గం నాకు స్పష్టంగా కనిపించాలి. ఈ జ్ఞాన మార్గంలో మనకి కన్ఫ్యూజన్ అంటే తికమక కాకూడదు. ఏ వ్యక్తి ఎలాంటి వారో, ఏ పరిస్థితి ఎలాంటి పరిస్థితినో దాని గురించి మనకి చాలా స్పష్టత ఉండాలి. తికమక పడకూడదు. నాలో జ్ఞానం యొక్క శక్తి ఉండాలి. దానికే పరాకాష్ఠ అని చెప్తారు. జ్ఞానం యొక్క శక్తి నాలో అంత తీవ్రంగా ఉండాలి. ఆ జ్ఞానం నుంచి ప్రతి కార్యం మనం ఏ కార్యం చేసినా సరే జ్ఞానం యొక్క పరాకాష్ఠ నుండి, జ్ఞానం యొక్క శక్తి నుండి మనం చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా మనకి స్పష్టత ఉండాలి. మన ప్రతి ఒక్క మాట నుండి, ప్రతి ఒక్క కర్మ నుండి ఇతరులకి మనం మాట్లాడకుండానే మార్గం చూపించాలి. లైట్ హౌస్ మాట్లాడదు కదా. ఒక చోట ప్రకాశంగా మెరుస్తూ ఆ ప్రకాశం చాలా దూరం వరకు కనపడుతూ ఉంటుంది. దాని నుండి మార్గం చాలా స్పష్టంగా కనపడుతుంది. అలానే మనం కూడా మాట్లాడకుండానే అందరికీ మన కర్మల ద్వారా, మన దృష్టి ద్వారా మన మార్గాన్ని చూపించాలి. మనల్ని చూసిన వెంటనే వేరే వాళ్ళకి, ఇతరులకి మార్గం కనిపించాలి. జ్ఞానం యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపచేసేటువంటి వాళ్ళుగా కావాలి మనం. కాబట్టి లైట్ హౌస్లో ఏ ప్రకారమైనటువంటి అలజడి ఉండదు. అది ఒక పెద్ద స్తంభం స్థిరంగా నుంచొని ఉంటుంది. ఏ అలజడి ఉండదు. అలానే మనలో కూడా ఏ అలజడి ఉండకూడదు. మనం లైట్ హౌస్ అవ్వాలి అంటే మనలో ఏ అలజడి కూడా ఉండకూడదు. ఇంకొకటి లైట్ హౌస్ అంటే ఫాలో ఫాదర్ చేయడము. జ్ఞానయుక్తమైనటువంటి సంకల్పము, జ్ఞానయుక్తమైనటువంటి మాట, జ్ఞానయుక్తమైనటువంటి కర్మ చేయడమే లైట్ హౌస్ అవడం, ఫాలో ఫాదర్ చేయడం. అలాంటి ఆత్మలే లైట్ హౌస్ కాగలరు.
కొన్నిసార్లు జ్ఞానము, కొన్నిసార్లు అజ్ఞానము, కొన్నిసార్లు శక్తిశాలిగా ఉండడము, కొన్నిసార్లు బలహీనంగా ఉంటే మనం లైట్ హౌస్ అవ్వగలమా? అవ్వలేం కదా! కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. నిరంతరంగా అమృత వేళ నుండి ఈ విధంగా జ్ఞానయుక్తంగా ఉంటున్నానా? అంటే లైట్ హౌస్ అవ్వాలి అంటే బాబా సమజ్ తెలివి, జ్ఞానం ఏదైతే ఇచ్చారో దాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నానా అని చూసుకోవాలి. అలానే మైట్ హౌస్ కూడా. మైట్ అంటే శక్తి. ఎవరిలో శక్తి ఉంటుందో వాళ్ళే శక్తుల్ని ఇవ్వగలరు. నిరంతరంగా మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ లైట్ హౌస్‌గా, మైట్ హౌస్‌గా కావాలి అంటే ఇవన్నీ కూడా మనం ధారణ చేసుకోవాలి. దాదీలను మనం చూసినట్లయితే దాదీలందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎలా వీటన్నిటిని ధారణ చేసుకున్నారు. లైట్ హౌస్, మైట్ హౌస్ అయ్యి మనకి చూపించి వెళ్ళిపోయారు. ఎప్పుడూ లైట్ హౌస్, మైట్ హౌస్‌గా ఉండి అందరిలో కూడా శక్తిని నింపారు. లైట్ హౌస్‌గా అయ్యి, మార్గదర్శకులుగా అయ్యి మార్గాన్ని చూపించారు. అంబికక్కయ్య వాళ్ళ అనుభవం కూడా చెప్తూ ఉన్నారు. మేమెప్పుడు దాదీల్ని దగ్గరగా చూసామో, ప్రకాశ్‌మణి దాది కావచ్చు, జానకి దాది కావచ్చు. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ వాళ్ళని సేవకి పంపించారో బాబా వాళ్ళలో జ్ఞానము, యోగము, ధారణ ఇవి 3 కూడా కనిపించేవి. జానకి దాది కూడా చూడండి చాలా లోతుగా వీటన్నిటిని కూడా ధారణ చేసి వాళ్ళ జీవితంలో చూపించారు. మనం బ్రహ్మ బాబానైతే చూడలేదు కదా! కానీ దాదీలనైతే మనం చూసాం కదా! మరి దాదీలు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా చాలా మంచి పెద్ద పొజిషన్‌లో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఎలా టచ్ చేశారు? వాళ్ళ వాళ్ళకి భాష రాకపోయినా ఎలా టచ్ చేయగలిగారు? లైట్ హౌస్, మైట్ హౌస్ అయ్యారు కదా! ఏ పరిస్థితి వచ్చినా, ఏమొచ్చినా సరే దాదీలకొక్కటే బాబానే బాబా, బాబా అనేదే వాళ్ళ మనసులో ఉంది ఎప్పుడూ కూడా. ఇప్పుడు కూడా మనం అలానే కావాలి. ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయం అంటే సదా ఎల్లప్పుడూ కూడా బాబా, బాబా ఏమొచ్చినా సరే బాబా, బాబా అని బాబానే స్మృతి చేయాలి. మనం ఏదో ఒక రూపంలో బాబాని ఏదో ఒక సంబంధంలో ఎప్పుడూ స్మృతి చేస్తూనే ఉండాలి. ఏదో ఒక సంబంధంలో ఏదో ఒక ప్రాప్తి స్మృతి చేసుకుంటూ క్షణం కూడా మనం బాబాని స్మృతి చేస్తూనే ఉండాలి. ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు మన మన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతాయి. వాటిని మర్చిపోలేము. ఆ విషయం జరిగి ఎన్ని రోజులైంది అయినా నేను మర్చిపోలేను అంటాము. అలానే మనకి బాబా యొక్క స్మృతి కూడా మనల్ని అలానే సతాయించాలి.
ఎప్పుడు మనం మర్చిపోవాలన్నా మర్చిపోలేకుండా బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. ఇప్పుడు స్మృతి చేశాను, మళ్ళా మర్చిపోయాను అలా కాదు. కానీ ఎప్పుడూ స్మృతి చేస్తూ ఉండాలి. ఏదైనా సంబంధంలో మనకి హృదయం యొక్క ప్రీతి, సత్యమైనటువంటి ప్రీతి లేదు అంటే వాళ్ళు గుర్తుకు రారు. సంబంధం కూడా సమాప్తి అయిపోతుంది. అలా ఏదైనా పని జరిగేటప్పుడు సంబంధంలోకొస్తాం. ఆ పని అయిపోతే వాళ్ళని మర్చిపోతాము. కానీ ఇక్కడ బాబాతోటి మనకి ఎప్పుడూ సంబంధం, ప్రేమ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం బాబాని ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఒక్క బాబానే సదా స్మృతి చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి అన్నీ ఎమర్జెన్సీలో కానీ ఎప్పుడూ కూడా బాబానే మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మనకి సర్వప్రాప్తులు కూడా బాబా నుండే లభిస్తుంది. మనం జ్ఞానంలోకొచ్చినప్పుడు కూడా బాబా వాడిగా అయ్యాము అంటే బాబా బాబా అని చెప్తాం అంతే. పరివారంలో పరివారంలో ప్రేమ, పాలన ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. కానీ పైపైన స్మృతి చేస్తాం అంతే. బాబా నా తండ్రి అని తెలుసుకుంటాం అంతే. కానీ చాలా లోతైన ప్రేమతో మనం బాబాని స్మృతి చేయము. స్నేహయుక్తమైనటువంటి స్మృతి అని చెప్తున్నారు అక్కయ్య. అందులో మాయ రాదు. అంటే అంత ప్రేమతో మనం లోతుగా బాబాని స్మృతి చేసినట్లయితే అందులో మాయ కూడా ఇంటర్ఫియర్ కాదు. మాయ కూడా రాదు. మనం లైట్ హౌస్, మైట్ హౌస్ కావాలంటే ఈ పురుషార్థం యొక్క మార్గాన్ని మనం దాటుకొని ఇవన్నీ కూడా దాటుకొని వెళ్ళాలి. లైట్ అంటే కనెక్షన్ సరిగ్గా ఉన్నప్పుడు 2 వైర్లు బాగా సరిగ్గా కనెక్ట్ అయినప్పుడు అప్పుడు స్విచ్ వేస్తే లైట్ వస్తుంది. అంధకారం తొలగిపోతుంది. అలానే మన కనెక్షన్ కూడా మనసు, బుద్ధితోటి బాబాతో జోడించినప్పుడు సరిగ్గా కనెక్షన్ ఉన్నప్పుడే మనకి లైట్ వస్తుంది. ప్రకాశం వస్తుంది. శక్తి వస్తుంది. జ్ఞానం అయితే మనం తెలుసుకున్నాం. కానీ ఈ జ్ఞానాన్ని వివేకంగా, తెలివిగా అంటే ఒక విజ్డమ్‌గా మార్చుకోవాలి. అంటే ఏది మంచిది, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ కర్మ మంచి కర్మ ఇవన్నీ కూడా తెలుసుకుంటాము. కానీ అది ప్రాక్టికల్‌గా తీసుకొని రావడం విజ్డమ్, వివేకం, తెలివి అని చెప్తారు. ఎప్పటి వరకు మనం ఈ జ్ఞానం అంత లోతుగా తెలుసుకోమో అప్పటి వరకు మనం లైట్ హౌస్ కాలేము. జ్ఞానయుక్తంగా ఉండేటువంటి ఆత్మలే కేర్‌ఫుల్‌గా ఉంటారు. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ బాబా నుండి వచ్చేటువంటి ప్రకాశం, ఆ లైట్, ఆ శక్తి నుండి రైట్ కర్మ అంటే స్ మంచి కర్మ చేసేటువంటి శక్తి కూడా మనలో వస్తుంది.
అప్పుడే మన స్వభావ సంస్కారాలన్నీ కూడా పరివర్తన అవుతాయి. మనం మనం జ్ఞానం లోతుగా తెలుసుకోలేదు అంటే, కానీ బాబా ఎవరో యథార్థంగా తెలుసుకొని మనం స్మృతి చేయము. ఊరికే పైపైన స్మృతి చేస్తాము. ఊరికే పైపైన స్మృతి చేసినప్పుడు, అప్పుడు మనలో లైట్ హౌస్, మైట్ హౌస్ అయ్యేటువంటి శక్తి ఉండదు. కాబట్టి మనం లైట్ హౌస్, మైట్ హౌస్ కావాలంటే, ఇవన్నీ కూడా జ్ఞానం చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. లోతుగా అర్థం చేసుకొని పైపైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేది కాదు. చాలా లోతుగా అర్థం చేసుకొని, మనస్సు, బుద్ధితో మనన చింతన చేస్తూ కర్మలోకి, ప్రాక్టికల్‌లోకి తీసుకొచ్చినప్పుడే మనం లైట్ హౌస్, మైట్ హౌస్ కాగలము. హిందీ క్లాసు వినపడట్లేదు. ఒక 2 మినిట్స్ 2 నిమిషాలు ఆగండి. రిలే అయ్యే వరకు మనందరం కూడా లైట్ హౌస్‌గా అయ్యి యోగం చేద్దాం. ఇప్పుడు రిలే వస్తుంది. యోగం అంటేనే కనెక్షన్, సంబంధము. బాబా మనకేదైతే ఇస్తున్నారో, ఆ సర్వ ప్రాప్తుల్ని, ఆ ఖజానాలన్నీ తీసుకోవడానికి కూడా మనకి తెలివి ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి. ఒకవేళ మన జీవితం పరివర్తన అవ్వట్లేదు అంటే, దానికి కారణం మనం లైట్ హౌస్ అవ్వలేదు. కనెక్షన్ సరిగ్గా లేదు. బాబాతో సంబంధం సరిగ్గా లేదు. మనం జ్ఞానంలో పాతవాళ్ళు అవుతూ ఎంత జ్ఞాన స్వరూపులుగా అవుతామో, సంబంధం యొక్క ఆధారంతోటి ఇంకా మనం శక్తిశాలిగా అవుతూ ఉంటాము. బాబాతో సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు మనం ఇంకా పవర్ఫుల్‌గా, శక్తిశాలిగా అవుతూ ఉంటాము. బాబాతోటి మన సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క సంబంధాన్ని బాబాతోటి ఎలా నిభాయించాలి, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. బాబా సర్జన్‌గా కూడా ఉన్నారు. బాబా సద్గతి దాత, సద్గురు. ఈ సంబంధాలన్నీ కూడా మనం ఎలా నిభాయించాలి అని చాలా లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా సంస్కారాలు గొడవలు పడినప్పుడు, లేదంటే సంస్కారాలు
తేడా వచ్చినప్పుడు మనకి వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. అప్పుడు ఆ వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఆ వ్యర్థ సంకల్పాలతోటి మనకి శక్తి కూడా తక్కువవుతుంది. బాబాతో కనెక్షన్ కూడా కట్ అయిపోతుంది. ఎవరు ఎంత మంచి వాళ్ళైనా సరే, ఎంత మంచి గుణాలు ఉన్నా సరే, ఎంత మంచి స్వభావం ఉన్న వాళ్ళైనా సరే, మనం ఆకర్షణలోకి రాకూడదు. కుమార కుమారీలు కూడా ఎవరైనా అక్కయ్యలు కానీ, అన్నయ్యలు కానీ, కుమార కుమారీలు కానీ ఎవరి ఆకర్షణలో కూడా రాకూడదు. వీళ్ళ సంస్కారాలు చూసి మనం కదలకూడదు. అంటే స్థిరంగా ఉండాలి. అలజడిలోకి రాకూడదు. అందరికీ ఆకర్షణ ఉండదు. ఎవరిపైనైనా కొంతమంది పైన ఆకర్షణ ఉంటుంది. కానీ బాబాతో ఉండేటువంటి సంబంధం ద్వారా ప్రతిరోజు మనకి సంబంధం, బాబాతో కనెక్షన్ సంబంధం చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం చాలా పవర్ఫుల్ లైట్ హౌస్ కాగలము. ఏ విధంగా బల్బు చాలా వోల్టేజ్ ఉన్నప్పుడు చాలా ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది. అలానే మనకి కూడా బాబాతో పవర్ఫుల్ కనెక్షన్ ఉన్నప్పుడు ప్రతిరోజు మనం సంబంధాన్ని జోడించినప్పుడు శక్తిని తీసుకుంటూ మనం లైట్ హౌస్ అయిపోతాము. కానీ మనం లైట్ హౌస్ కాలేదు అంటే ఒక్కొక్కసారి పాత సంస్కారాలు, లేకపోతే కర్మల లెక్కాచారాలు ఉంటాయి. లేకపోతే పాత సంస్కారాల కారణంగా ఏదో ఒక అలజడి ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు లెక్కాచారాలు ఏవైతే పాత ఉన్నాయో వాటిని సమాప్తి చేసుకోవాలి. ఇంకా కొత్త లెక్కాచారాల్ని మనం కొత్తగా తయారు చేసుకోకూడదు. అందుకే బాబా చెప్తారు కదా, జ్ఞానంలోకి వచ్చి బాబా బిడ్డలుగా అయ్యి మనం తప్పు చేశాము అంటే ఒకటికి 100 రెట్లు మనకి శిక్ష దొరుకుతుంది. అందుకే బాబా చెప్తారు మనం జ్ఞానీలుగా అయ్యి తప్పులు చేయకూడదు. ఇప్పుడు ఏకరస స్థితి కావాలి. జ్ఞానయుక్తం స్థితి, యుక్తియుక్త స్థితి, యోగయుక్త స్థితి, ఈ స్థితిని మనం తయారు చేసుకోవాలి. ప్రతి కర్మలో కూడా మనం త్రికాలదర్శులుగా కావాలి. ప్రతి కర్మ త్రికాలదర్శులుగా అయ్యి మనం కర్మని చేయాలి. ప్రతి కర్మలో మనం చూసుకుంటూ ఉండాలి. నా కర్మ శ్రీమతం పైన ఉందా, మన్మతం పైన ఉందా, లేదంటే జనమతం అంటే వేరే వాళ్ళ మతం పైన ఉందా. సో ఈ విధంగా మనం ప్రతిరోజు ప్రతి కర్మను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, పరిశీలించుకోవాలి. జానకి దాది కూడా క్లాస్లో ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడు చెప్పేది ఎక్కువ కానీ చేసేది తక్కువ. ద్వాపర యుగం నుంచి కూడా మనం చేసినటువంటి పుణ్యాన్ని ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాము. కానీ మనం చేసినటువంటి పాపాలు ఎప్పుడూ చెప్పం కదా. కాబట్టి ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన జ్ఞానాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. త్రికాలదర్శి స్థితి లేదు అంటే దానికి కారణం మనలో జ్ఞానం సరిగ్గా, అంటే మనం జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అనే దాని అర్థం.
ఇది కొత్త జన్మ అంటే మనం పాత సంస్కారాల్ని, పాతవి అన్నీ మనం మర్చిపోవాలి. అన్నీ మర్చిపోయి మనం కొత్త జన్మని తీసుకున్నాము. ఇది సర్వశ్రేష్ఠ జన్మ, అంతిమ జన్మ. పురుషోత్తమ సంగమ యుగంలో ఇది అంతిమ జన్మ. నేను ఈశ్వరీయ కులంలో కూడా శ్రేష్ఠ ఆత్మని. అలానే భవిష్యంలో కూడా, రాజ్యంలో కూడా నేను శ్రేష్ఠ ఆత్మని. ఈ విధంగా మనం 3 కాలాల గురించి తెలుసుకుంటూ, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. నేనెవరిని, నేను ఎవరి సంతానమై ఉన్నాను. మన విశేష స్వమానాలన్నీ కూడా మనం ఎప్పుడూ ఆలోచించాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి జ్ఞానం జ్ఞానం అనుసారంగా మనం ప్రతి ఒక్క కర్మ చేసినప్పుడే మైట్ హౌస్‌గా కాగలము. జ్ఞానానుసారంగా సత్కర్మలు అంటే మంచి కర్మలు చేస్తూ మన లోపల ఉండేటువంటి ఆంతరిక శక్తుల్ని మనం ఉపయోగించాలి. అప్పుడే మనం మైట్ హౌస్ అంటే మైట్ అంటే శక్తి. ఆ మైట్ హౌస్‌గా అవ్వగలము. కొంతమంది చాలా నీరసంగా ఉండి డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ ఏం చెప్తారు? మీకు జీర్ణించుకునేటువంటి శక్తి లేదు కాబట్టి మీకెప్పుడు నీరసంగా ఉన్నారు అని చెప్తారు. అలానే మనకు కూడా జ్ఞానం బాబా ఎంత లోతైనటువంటి జ్ఞానం, ఎంత మంచి శ్రేష్ఠ జ్ఞానాన్నిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని, దాన్ని జీర్ణించుకొని, అది కర్మలో మనం తీసుకొని రావాలి. అప్పుడే మనం మైట్ హౌస్‌గా కాగలము. ఈ జ్ఞానం యొక్క ఆధారంతోనే మనం మనస, వాచ, కర్మన మన స్వభావ సంస్కారాలు ఇవన్నీ కూడా పరివర్తన చేసుకోగలగాలి. బాబా యొక్క మహిమను కూడా మనం ఎప్పుడూ స్మృతి చేస్తూ ఉంటే బాబాతో సంబంధం కూడా జోడి జోడించగలము. నన్న బాబా అంటే నా బాబా ఎంత శ్రేష్టమైనటువంటి బాబా. నాకేమేమి ప్రాప్తులు ఇస్తున్నారు బాబా. ఇవెప్పుడూ కూడా మనం స్మృతి చేస్తూ ఉండాలి. గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏదో మన జ్ఞానం యొక్క ఆధారంతో నేను ఆత్మని, నా తండ్రి బాబా ఇలా పైపైన మనం స్మృతి చేయకూడదు. ఊరికే పైపైన స్మృతి చేసేది కాదు. మనం ఎంత జ్ఞానం యొక్క ఆధారంతో సంబంధాన్ని జోడించి, జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ యథార్థంగా స్మృతి చేసినప్పుడు వికర్మలు వినాశనమయ్యి మనలో ఆ శక్తి, ఆ తాకత్తు శక్తి నిండుతూ ఉంటుందో అప్పుడు మనం పరివర్తన అవుతాము. మనం బాబాతో ఎంత సమీపంగా ఉంటామో, సంబంధాన్ని జోడిస్తూ ఉంటామో అంతే మనం సం స్వభావ స్వభావ సంస్కారాల్ని కూడా పరివర్తన చేసుకోగలము. అప్పుడే మనకి ఒకేసారి సర్వశక్తులు కూడా పనిచేస్తాయి. ఏదో ఒక శక్తి పనిచేస్తుంది, ఇంకొకటి శక్తి పని చేయదు అనేది అలా కాదు. సహనం చేసుకునేటువంటి శక్తి పనిచేస్తుంది. కానీ నిర్ణయ శక్తి పని చేయట్లేదు. అలా కాదు.
ఎప్పుడు మనం పవర్ హౌస్ తోటి, బాబాతోటి మనం సంబంధాన్ని జోడిస్తాము అంటే, ఆ శక్తుల నుండి సర్వశక్తులు ఒకేసారి మనకి పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే, మనకి సర్వ సంబంధాలతోటి బాబాతోటి కనెక్షన్, సంబంధము. అందుకే ఒకేసారి అన్ని శక్తులు కూడా పనిచేస్తాయి. ఒక్క బాబా తప్పించి ఎవ్వరూ లేరు. సాజన్ అంటే ప్రియతముడు బాబా. ప్రియతముడితో మనం నిజాయితీగా ఉండాలి అంటే ఆ నిజాయితీ యొక్క సంబంధం ఏంటి అంటే ఒక్క బాబా తప్పించి ఎవ్వరూ లేరు. ఇంకా మన సంబంధం జ్ఞాన సూర్యుడు శివ్ బాబా. జ్ఞాన సూర్యుడు సూర్యుడిలో కూడా అనేక రకాల రంగురంగుల కలర్స్, అంటే చాలా రకాలైనటువంటి రంగులు ఉంటాయన్నమాట. ఒక సూర్యుడి కిరణం తెల్లగా కనిపించొచ్చు, కానీ అందులో అన్ని రంగులు ఉంటాయి. అలానే బాబా కూడా జ్ఞాన సూర్యుడు అంటే బాబాలో అన్ని శక్తులు ఉంటాయి. ఒక్క బాబాతో సంబంధం, కానీ ప్రాప్తులు మాత్రం అనేకం. ఎలా సూర్యుడి కిరణాలు ఒక రంగు కనబడుతుంది, కానీ అన్ని రంగులు ఉంటాయి. అలానే మన కనెక్షన్, మన సంబంధం ఒక్కరితో, ఒక్క బాబాతో. కానీ మనకు లభించేటువంటి ప్రాప్తులు మాత్రం అనేక ప్రాప్తులు లభిస్తాయి. ఇలాంటి యోగాన్ని మనం చేయాలి. త్రినేత్రుడు, త్రికాలదర్శి, త్రిలోకీనాథుడు, జ్ఞానసూర్యుడు బాబాతో మనం సంబంధాన్ని జోడించి మనం కూడా తండ్రి సమానంగా కావాలి. జ్ఞాన అనుసారంగా మన ప్రతి ఒక్క సంకల్పంలో కూడా శ్రీమతం ఉందా? ఇది మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మురళి అంటే ఏంటి? బాబా యొక్క శ్రీమతం కదా! జ్ఞానం, మురళి, జ్ఞానం అంటే కూడా బాబా యొక్క డైరెక్షన్స్, బాబా ఇచ్చేటువంటి సూచనలు, బాబా ఇచ్చేటువంటి శ్రీమతం. కాబట్టి నా ప్రతి ఒక్క కర్మలో కూడా బాబా ఇచ్చేటువంటి జ్ఞానాన్ని నేను ప్రాక్టికల్‌గా చేస్తూ ఉన్నానా? ప్రతి ఒక్క కర్మలో శ్రీమతాన్ని నేను ఫాలో చేస్తూ ఉన్నానా అని చూసుకోవాలి. బాబా యొక్క జ్ఞానంలో అన్నీ ఉంటాయి. బాబా మురళిలో జ్ఞానము, యోగము, ధారణ అన్నీ. ఆ బాబా యొక్క మురళిని నేను ఆ విధంగా అర్థం చేసుకుంటున్నానా? అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని, అందులో ఉండేటువంటి యోగయుక్తమైనటువంటి మాటల్ని, ధారణ చేసుకోవాల్సినటువంటి మాటల్ని నేను అంత లోతుగా అర్థం చేసుకుంటున్నానా? ఇది మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా మూడో నేత్రం ఎలా ఉందో అలా చూస్తూ ఉన్నానా? బాబా బాబా మనల్ని ఎలా చూస్తారో మనం అలానే వేరే వాళ్ళని చూడాలి. సో, అలా నేను చూడగలుగుతున్నానా? అది కూడా మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. 3 కాలాలు కూడా అంటే భూత, భవిష్యము, వర్తమానం. 3 కాలాలు ఒక్క సెకండ్‌లో మన బుద్ధిలో పనిచేయాలి. మన బుద్ధి అంత చురుగ్గా కావాలి. బాబాతో ఎప్పుడు మనం సదా స్మృతిలో ఉంటామో, బాబాతో సంబంధాన్ని జోడిస్తామో, అప్పుడు మనకి బుద్ధి అంత చురుగ్గా పనిచేస్తుంది. అంత షార్ప్‌గా ఉంటుంది మన బుద్ధి.
ఏ విధంగా టెలిస్కోప్ నుంచి దూరంగా ఉండేటువంటి వస్తువుల్ని అన్నిటిని చూస్తూ ఉంటారు కదా! అలానే మన బుద్ధి నేత్రం కూడా, మన మూడో నేత్రం కూడా అలా దూరంగా ఉండేటువంటి మన భవిష్యాన్ని మనం చూడగలగాలి. ఇంత విశాలమైనటువంటి జ్ఞానాన్ని మనం జీర్ణించుకోవాలి. ఇప్పుడు నేను లైట్ హౌస్, మైట్ హౌస్‌గా అయ్యి ఆ స్వరూపంగా అవ్వాలి. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ మనల్ని మనం చూసుకోవాలి. ఆ లైట్ హౌస్, మైట్ హౌస్‌గా నేనయ్యానా అని అర్థం చేసుకోవాలి. మనల్ని మనమే చూసుకోవాలి. స్వచింతన, శ్రేష్ఠ చింతన తప్పించి మనకి ఏ వ్యర్థ ఆలోచన కూడా రాకూడదు. నెగెటివ్ ఆలోచన, అశుభ ఆలోచన అనేటువంటిది లేనే లేదు. అయితే వ్యర్థము, సాధారణం ఉంటుంది. కాబట్టి ఆ వ్యర్థము, సాధారణం కూడా మనలో ఉండకూడదు. ఎప్పుడూ శ్రేష్ఠ ఆలోచన, స్వచింతన, శ్రేష్ఠ ఆలోచన ఇవన్నీ జ్ఞాన చింతన ఇవి నడుస్తూ ఉండాలి మన మనస్సు, బుద్ధిలో. జ్ఞానం అంటేనే మనకి అర్థమవుతుంది. జ్ఞానం అంటే తెలుసుకోవడం. ఇది మంచిదా? ఇది చెడుదా? ఇది తప్పా? ఇది సరీనా? అని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకి తప్పు అని తెలుసు, ఇది వ్యర్థం అని తెలుసుకున్నప్పుడు మళ్ళా దాన్ని ఎందుకు చేయాలి? వ్యర్థంగా ఎందుకు ఆలోచించాలి? సాధారణంగా మనం కర్మలెందుకు చేయాలి? జ్ఞానం అంత లోతుగా అర్థమైతే వ్యర్థంగా వ్యర్థము లేదంటే సాధారణము అనేటువంటిది మన బ్రాహ్మణ జీవితంలో ఉండదు. కాబట్టి జ్ఞానాన్ని మనం చాలా లోతుగా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మ మన నుండి వ్యర్థము, సాధారణం ఇంకా నడుస్తూ ఉంది, ఇంకా జరుగుతూ ఉంది అంటే దానికి కారణం నేను జ్ఞానాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే నేనే వ్యర్థంగా, సాధారణంగా ఉంటానో అంటే నేను వేరే వాళ్ళకి మార్గాన్ని ఎలా చూపించగలను? కాబట్టి మనమే చూసుకోవాలి. మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఈ జ్ఞానంను ఆధారంతోటి బాబాతోటి నేను సర్వ సంబంధాల్ని జోడిస్తూ అంత లోతుగా, డీప్‌గా బాబాతో సంబంధాన్ని జోడిస్తూ, స్మృతి చేస్తూ నిరంతరముగా మాస్టర్ బీజరూప స్థితిని అనుభవం చేస్తూ లైట్ హౌస్, మైట్ హౌస్‌గా కావాలి. అప్పుడు మనకి ఒకేసారి అన్ని శక్తులు కూడా పనిచేస్తాయి. ఒకే సమయంలో అన్ని శక్తులు, సర్వశక్తులు, అష్టశక్తులు కూడా పనిచేస్తాయి. ఆత్మాభిమాని ప్రపంచం అంటే సత్యయుగి ప్రపంచము. సత్యయుగంలో మనం యోగేశ్వరుడి పిల్లలం. అంటే అక్కడ మనం ఆత్మాభిమానులు అంటే జ్ఞానం ఇమర్జ్ రూపంలో ఉండదు. కానీ జ్ఞాన స్వరూపంలుగా ఉంటాము. సంపూర్ణ నిర్వికారి స్థితి, అహింస ధర్మకులుగా ఉంటాము. 16 కళా సంపూర్ణులుగా ఉంటాము. అంటే ఇది జ్ఞానం అక్కడ ఇమర్జ్ రూపంలో ఉండదు. మనకి గుర్తుకు రాదు. కానీ ఆ జ్ఞాన స్వరూపులుగా అయిపోతాము. నా వ్యవహారంలో ఆ జ్ఞానం కనిపిస్తుంది. అలానే ఇక్కడ కూడా అన్నీ నా కర్మల్లో, నా వ్యవహారంలో
ఆ జ్ఞానం కనిపించాలి ప్రత్యక్షంగా. నడుస్తూ, తిరుగుతూ కూడా మనం ఏ విధంగా దాదీల్ని చూసాము. శ్రేష్ఠ ఆత్మలు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ, యథార్థమైనటువంటి కర్మలు చేశారో, సత్య కర్మల్ని చేశారో, మంచి కర్మల్ని చేశారో, అలాంటి స్థితిని మనం నడుస్తూ, తిరుగుతూ కూడా అలాంటి స్థితిని మనం తయారు చేసుకోవాలి. మనల్ని చూసిన వాళ్ళు కూడా అనుకోవాలి, ఏ జ్ఞానం వీళ్ళని ఇంత పరివర్తన చేసింది అని అనుకోవాలి. అలాంటి కర్మలు, యథార్థమైనటువంటి కర్మలు, సత్యమైనటువంటి కర్మలు, శ్రేష్ఠ కర్మలు మనం చేసినప్పుడే, యథార్థంగా జ్ఞానాన్ని తెలుసుకొని బాబా స్మృతిలో ఇలాంటి కర్మలు చేసినప్పుడే మనం వేరే వాళ్ళకి కూడా లైట్ హౌస్‌గా అయ్యి, మనల్ని చూసిన వెంటనే వాళ్ళు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. మనం బాబాని స్మృతి చేస్తాము, జ్ఞానం వింటాము, జ్ఞానం మనన చింతన చేస్తాము. దాని నుంచి ఏదో కొంత సర్వీస్ జరుగుతుంది. కానీ మనల్ని చూసిన వెంటనే ఈ విధంగా మనం లైట్ హౌస్‌కి అయ్యి సేవ చేయాలి అంటే, మనం జ్ఞానాన్ని ఇలా లోతుగా అర్థం చేసుకుంటూ, బాబాతో సంబంధాన్ని జోడించినప్పుడే మనం ఇలాంటి సేవని చేయగలము. ప్రతి ఒక్కరూ కూడా బాబా బిడ్డలైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బాబా బిడ్డలైన తర్వాత ఏదో ఒక పరివర్తన అయితే అయిపోతారు. కానీ కానీ ఇలాంటి పరివర్తన చాలా లోతుగా ఉండేటువంటి పరివర్తన తీసుకొని రావాలి. ఎవరైనా తప్పులు చేసినప్పుడు కూడా మనకి పాపం రావణుడి సంస్కారాలకి వశమైపోయారు. బుద్ధి కూడా కర్మానుసారంగా పనిచేస్తుంది. అలా అని మనం అనుకుంటాం కదా! అలా మనం ఆలోచించి, జ్ఞానయుక్తంగా మనం ఆలోచించి, ఈ సంస్కారాల యొక్క టక్కర్ అంటే, ఈ సంస్కారాల సంస్కారాల యొక్క అలజడి నుంచి మనం దూరం కావాలి. ఎప్పుడైతే ఈ సంస్కారాలు వీటన్నిటి నుంచి మనం దూరమయ్యి పవర్ హౌస్‌తో మనం సంబంధాన్ని జోడిస్తామో, అప్పుడు మనం మైట్ హౌస్‌గా అయిపోతాము. అప్పుడు మన ప్రతి ఒక్క సంకల్పం కూడా ప్రతి ఒక్కరికి మార్గాన్ని చూపించేటువంటి పని చేస్తుంది. లైట్ హౌస్, మైట్ హౌస్‌గా అయ్యేది అంటే, మనం ఏ ఆత్మ ప్రతి ఏ సంకల్పం చేస్తామో, ఆ సంకల్పం సిద్ధి కావాలి. ఏ విధంగా బాబా చెప్తూ ఉంటారు కదా! రోగిని నిరోగిగా తయారు చేయాలి. బలహీనులుగా ఉండేటువంటి వాళ్ళని శక్తివంతులుగా తయారు చేయాలి. సో, అలా మనం ఏ ఆత్మ ప్రతి ఏ సంకల్పం చేస్తామో, ఆ సంకల్పం సిద్ధి కావాలి. ఆ సంకల్పం అలానే సఫలం కావాలి. దానికే లైట్ హౌస్, మైట్ హౌస్ అని చెప్తారు.
యాత్రలో వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్తారు? యాత్రకి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు యాత్ర చేస్తూ, చేస్తూ ఎక్కడికి వెళ్తారో ఇప్పుడు అమర్నాథ్ వెళ్తారు అంటే అమర్నాథుడిని స్మృతి చేస్తారు. అమర్నాథుడికి జై జై అనుకోని వెళ్తూ ఉంటారు. అప్పుడు అమర్నాథుడికి జై అన్నప్పుడు అదే అదే స్మృతి వస్తుంది కానీ వేరే వ్యర్థం కానీ వేరే ఏది స్మృతికి రాదు. అలానే మనం కూడా స్మృతి యాత్రలో ఉన్నప్పుడు మనకి ఏది కూడా గుర్తుకు రాకూడదు. ఇక్కడ ఏమైనా ఉందా మనం స్మృతి చేయడానికి ఈ ప్రపంచంలో? ఇది నిస్సారమైనటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ప్రకృతి కూడా తన శక్తిని పోగొట్టుకొనింది. అంటే ప్రకృతి కూడా శక్తిహీనంగా అయిపోయింది. అలానే ఏ ఆకర్షణలు ఉన్నా సరే అది ఏమీ లేదు. ఈ అసారమైనటువంటి ప్రపంచంలో ఏ సారము లేదు. కానీ ఇక్కడ ప్రాక్టికల్‌గా ఏం జరుగుతది అంటే, చూసేటువంటి ఆసక్తి ఉంటుంది. మాట్లాడాలి, సంబంధాల్ సంబంధంలోకొస్తూ మనుషుల్ని కలవాలి, మాట్లాడాలి. హ్మ్. అలా వ్యక్తులు, వస్తువులు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ లైట్ హౌస్, మైట్ హౌస్ అంటే తెలివైనటువంటి ఆత్మలు. జ్ఞానయుక్తంగా ఉండేటువంటి ఆత్మలు. వాళ్ళు ఏది చేయాలో అదే చేస్తారు. సేవ సేవార్థంగా మనం ఏది ఉపయోగించాలో, ఏ వ్యక్తిని కలవాలో వాళ్ళనే కలుస్తారు. వాళ్ళతోనే మాట్లాడతారు. ఆ వస్తువుల్ని, సాధనాల్ని ఉపయోగించుకుంటారు. మనం ఇలాంటి లైట్ హౌస్, మైట్ హౌస్ అయినప్పుడు ఫరిష్టాగా అయ్యి దూరంగా ఉండేటువంటి ఆత్మలకి కూడా శక్తిని ఇవ్వగలము. పరివర్తన చేయగలము. మనం ఫరిస్తా అంటే ఈ హద్దుల నుండి దూరంగా బాబా దగ్గరికి వెళ్తాము. సో, ఎంత మనం దూరంగా ఉంటామో, ఈ హద్దుల నుండి దూరంగా ఉంటామో, అంతే బాబాని బాబా దగ్గరగా ఉన్నప్పుడు, ఈ హద్దుల నుండి దూరంగా ఉన్నప్పుడు, మనం దూరంగా ఉండేటువంటి ఆత్మలకి శక్తిని ఇవ్వగలము. కాబట్టి మనం లైట్ హౌస్, మైట్ హౌస్ కావాలి అంటే మొదటి ముఖ్యమైన మాట మురళి. మురళిని బాగా చదవాలి, అభ్యసించాలి, మనన చింతన చేయాలి. కాబట్టి మనం ఊరికే మురళి చదివేసి వదిలేయకూడదు. కానీ మురళిని మనన చింతన చేసి, మురళిని చదివి మనన చింతన చేసి, మళ్ళా దాన్ని రిపీట్ చేస్తూ, మనన చింతన చేస్తూ అనుభవం చేయాలి. మురళిని మనన చింతన చేస్తూ అనుభవం చేయాలి. అప్పుడే మనం లైట్ హౌస్, మైట్ హౌస్ కాగలము. సేవలో కూడా ఎప్పుడు సంపర్కంలోకొస్తామో అక్కడ కూడా మనం ఈ మురళి మనం ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో దాన్ని ఆహ్, ప్రాక్టికల్‌గా ప్రయోగించాలి మురళిని. ఎప్పుడైతే మనం యోగీలుగా అవుతామో అప్పుడే ప్రయోగీలుగా అవుతాము. మనకు బాబాతో సంబంధం లేదు అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం ప్రయోగించలేము. ప్రయోగీలుగా కాలేము.
సేవలోకొచ్చినప్పుడు కూడా నా సహోదర ఆత్మలు ఇలా స్నేహంగా, ప్రేమగా అందరితో వ్యవహరించాలి. ఇలాంటి భావంతో మనం సేవలో, సంఘటనలో ఉండాలి. ఎక్కడ ఆత్మాభిమాని స్థితి ఉంటుందో, స్నేహం ఉంటుందో, అక్కడ మనం సహనం చేసుకుంటాము. అక్కడ ఆత్మల్ని ముందర పెడతాము. సహనం చేసుకుంటాము. వాళ్ళతో కలిసిమెలిసి ఉండగలుగుతాము. సేవలోకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళలాగా, వీళ్ళలాగా అనే మాటల్లోకి మనం వచ్చినప్పుడు జ్ఞానం, యోగము 2 కూడా ఉండవు. మరి దాదీలు ఎలా సేవ చేశారు? కొన్ని రోజులు వాళ్ళకి తినడానికి కూడా ఏం లేకపోయినా సరే ఎప్పుడూ యోగము, బాబాతో సంబంధం, యోగము. అందుకే దాదీలు అలా యోగయుక్తులుగా ఉన్నప్పుడు, అలా యోగం చేసినప్పుడు వాళ్ళ ముందర ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు కూడా అశరీరులుగా అయిపోయేవాళ్ళు. దాదీల జీవితంలో మనం చూసినట్లయితే అన్ని శక్తులు కూడా ఒకేసారి పనిచేసేవి. అంటే సర్వశక్తులు, అష్టశక్తులు కూడా ఒకే సమయంలో పనిచేస్తూ ఉంటాయి. అంటే దాదీలు ఈ విధంగా కాదు, ఏదో జ్ఞానం విన్నాము, వినిపించాము అనేది కాదు. వాళ్ళ జీవితంలో ధారణ చేసుకున్నారు. అంత లోతుగా అర్థం చేసుకున్నారు. ఊర్ ఊరికే జ్ఞానం చెప్పేస్తే, భాషణ చేస్తే మనం లక్ష్మీనారాయణలు అయిపోము. అలా భాషణ చేస్తే లక్ష్మీనారాయణలు అయిపోతారని బాబా ఎప్పుడూ చెప్పలేదు. మన లైట్ హౌస్, మైట్ హౌస్‌గా కావాలి అంటే రోజు బాబాతో పవర్‌ఫుల్ కనెక్షన్. ఎప్పుడు అమృత వేళ నుండి పవర్‌ఫుల్ కనెక్షన్ బాబాతో ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే అమృత వేళ మనం ఇంత పవర్‌ఫుల్‌గా యోగం చేస్తామో, ఆ అమృత వేళ గ్రహించుకునేటువంటి శక్తి లభిస్తుంది మనకి. కాబట్టి అమృత వేళ సమయం మనం పవర్‌ఫుల్ యోగం చేసినట్లయితే గ్రహించుకునేటువంటి శక్తి వస్తుంది. అనుభవం చేసేటువంటి శక్తి వస్తుంది. అమృత వేళ లేము అంటే జ్ఞానం వింటాము, కానీ గ్రహించలేము. అనుభవం చేయలేము. బాబాతో ఎప్పుడూ మనకి లింక్ ఎప్పుడూ ఉండాలి. ఏదో ఒక సంబంధంతో. బాబా మనకి సర్జన్. బాబా మనకి తండ్రి, లేదంటే బాబా మనకి టీచర్, సద్గురు. ఈ విధంగా ఏదో ఒక సంబంధంతోటి బాబాతోటి మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ ఎప్పుడూ మన కనెక్షన్ బాబాతో జోడిస్తూ ఉండాలి. అలా కనెక్షన్ కట్ అవ్వకూడదు బాబాతోటి మన కనెక్షన్. అలా రాత్రి కూడా అన్నీ బాబాకి చెప్పేసి, రోజంతా కూడా ఏ కర్మలు చేశామో అవన్నీ కూడా చెప్పేసి లైట్‌గా అయిపోయి బాబా ఒడిలో పడుకోవాలి. బాబాతో ఎప్పుడూ కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండాలి. ఆది సమయం అంటే అమృత వేళ. అమృత వేళ నుండి రాత్రి వరకు అలా బాబాతో ఎప్పుడూ కూడా
డిస్కనెక్ట్ కాకుండా బాబాతో సంబంధం ఎప్పుడూ ఉంచుకుంటూ సంబంధాన్ని ఉంచుకుంటూ బాబాతో ఎప్పుడూ మాట్లాడుతూ అలా శక్తిశాలిగా పవర్ఫుల్గా అయ్యి లైట్ హౌస్గా కావాలి. ఓం శాంతి.